ఓపెన్గానే చెప్పావు. జంతువులకు ఆకు ఈకు కలిసింది, ఇది అసలు క్షమించరాని విషయం, దేవుడికి అపచారం చేసింది ఆ ప్రభుత్వం అంటూ జగన్ గారి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు మోపావు. తర్వాత ఓపెన్గా నీ పచ్చబాక ఏదైతే నీ పచ్చ మంద, అది నిజం చెప్పాలంటే దానికి కూడా విలువలు లేవు, ఏ విధమైన సిగ్గు లేనటువంటి మీడియా ఒకటి ఉందే వ్యవస్థ, అంత దరిద్రపు వ్యవస్థను సర్వనాశనం చేయటానికి నువ్వేలా కంకణం కట్టుకున్నావు, నీ పచ్చ మంద కూడా, నీ పచ్చ మీడియా మంద కూడా అలాగే కంకణం కట్టుకున్నారు. అందరూ కలిసి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చారా మీరు? ఈ అబద్ధాలను ప్రచారం చేసి మరి ఈ విధంగా తప్పును తప్పుగాను మంచి చేసిన వాళ్ళేనేమో పనికి మాలిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి వచ్చారా మీరు? కానీ చేస్తున్న తప్పులన్నీ మీయే కదా. ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ చేసి తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. నీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విదేశాల్లో డబ్బులు దాచుకోవటం, ఇదంతా ఇంత దరిద్ర బతుకం ఇది. అంటే ఏం తక్కువైపోయిందని అంత దరిద్రులా మీరు? తినటానికి తిండి కూడా లేదా మీకు? హెరిటేజ్ పాలు అమ్ముకుంటే దాని నుంచి డబ్బులు రావట్లేదా? ఈ ప్రజల డబ్బే కావాల్సి వచ్చిందా? ఈ రాష్ట్రాన్ని లూటీ చేయాల్సి వచ్చిందా? దానికోసం మంచి చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయాలా? చేయటం కోసం ఇలాంటి అబద్ధాలన్నీ నువ్వు సృష్టిస్తూ పోతానే ఉంటావా? ఎన్నాళ్ళే సృష్టిస్తావు? ఎన్నాళ్ళు నీ బతుకు చెప్పు? ఎన్నాళ్ళు బ్రతకాలని? ఇంకా కూడా 100 ఏళ్ళు అయిన బ్రతకవు కదా. అదేవిధంగా వచ్చే గవర్నమెంట్ నీ చచ్చినా రాదు. అప్పుడు ఏంటి నీ బతుకు? నీ పాపాలన్నీ, నువ్వు చేసిన నేరాలన్నీ, నువ్వు చేసిన అవినీతి పనులన్నీ మొత్తం కూడా యమధర్మరాజు దగ్గర చిట్టాలాగా ఇక్కడ ఉండవా? రాష్ట్రంలో ఉండవా? వచ్చే ప్రభుత్వం దాన్ని పరిశీలించి నీకు తగిన శిక్ష విధించదా? ఇన్ని పాపాలు నువ్వు నీ కొడుకు జైలు పోరా? ఇవన్నీ ఆలోచించకుండా అడ్డదారిలో ఈ విధంగా నేనేదో చేస్తే చెల్లుబాటు అవుతుందనుకునే ధోరణిలో ఈరోజు నువ్వు సాగిస్తున్న ఈ నిరంకుశమైనటువంటి పరిపాలన, ఈ అబద్ధాల రాజ్యం ఎన్నాళ్ళో నిలవదనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే ఆ దేవుడు కూడా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కనుకనే ఆ దేవుడే బయటపెట్టాడు ఈ రిపోర్టుని, నీ పాపాన్ని బయటపెట్టినట్టు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అందుకే నన్ను కాపాడాడు అంటాడు. నిన్నెప్పుడూ కాపాడలా, నీకు నువ్వే దొంగగా సృష్టించుకున్నావు నీ మీద. ఆ రోజు కూడా నీ కారు బ్లాస్ట్ అనేది పచ్చి అబద్ధం, అది మాకు తెలుసు ఆ రహస్యం ఏంటో. ఇప్పుడు దాని జోలికి నేను పోదలుచుకోవాలా. నీ సానుభూతి కోసం నువ్వు ఇలాంటి ఎదవ పనులు ఎన్ని చేస్తావని నాకు తెలుసు. ఎందుకంటే అల్లుడు చేసేదంతా అత్తకే బాగా తెలుస్తుంది కనుక. ఇంత దుర్మార్గంగా నువ్వు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచే ముందు నుంచి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ పత్రికల్లో రాయించుకుంటూ ఆయన ఉమనైజర్ అని, ఆయన పనికిరాని వాడని, ఆయనకు మతి భ్రమించిందని ఇలాంటి పిచ్చి రాతలన్నీ రాయించావు, పిచ్చి కార్టూన్లన్నీ వేయించావు. నీ తొక్కు ఈనాడున్నాడు కానీ తొత్తు ఆ ఈనాడు వాడి పేపర్లో రాయించావు. మీ ఇద్దరు కలిసి ఆయన దింపారు, ఆయన ప్రాణాలు తీశారు. చివరికి మీరు పెద్ద గొప్పవాళ్ళలాగా ఇక్కడ చలామణి అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అడ్డదారిలోనే మీ రాజకీయ జీవితం అంతా ఇలాగే కొనసాగుతూ వచ్చింది. అడ్డదారిలోనే ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలు కూడా అట్లాగే వచ్చినాయి. వీళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురిని కూర్చిరా ముండదయ్యం అన్నట్టుగా చివరికి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టారు. దేవుడితో ఆటలు మొదలుపెట్టారు మీరు. ఆ పాపం పరాకాష్ఠకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎన్నో రోజులు పట్టదు. ఈ పాపం ఆల్రెడీ బద్దలైంది, ఎన్నో బద్దలు అవుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల్లోని ఈ పాపానికి తగినటువంటి మూల్యం నువ్వు చెల్లించ తప్పదు. కానీ ఇంకా సమర్థించుకోవటానికి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ వేయిస్తావా? సుబ్బారెడ్డి గారు ఇది, లేదా కరుణాకర్ రెడ్డి, జగన్ గారు, వీళ్ళు దొంగలా? నువ్వా దొంగవి? పెద్ద దొంగవి కదా, దొంగలకి దొంగవు కదా, మేం చెప్పటం కాదు కదా. tehelka.com నుంచి నీ చరిత్ర ఏంటో అందరూ బయట పెడుతూనే వచ్చారు కదా. 18 కేసుల్లో నువ్వు ఎంత పెద్ద దొంగవో, ఎంత పెద్ద లూటీదారువో